నువ్వు ఇందాక మాటలో అన్నప్పుడు, నేనే డాక్టర్ అయ్యుండి, నాకే ఏదో డిసీజ్ ఆర్ ఏదో వ్యాధి, ఏదో రోగం వస్తే నేను ఇంకొకరిని ఎలా ట్రీట్ చేయగలను? నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయింది అన్నట్టుగా అనిపిచ్చింది నీ మాటల్లో. అంతేనా? ఫస్ట్ చాలా బాధపడ్డాను మేడం. అసలు చాలా కష్టపడి సీట్ తెచ్చుకొని ఇంకా ఫైనల్ గా ఎంబీబీఎస్ సీట్ వచ్చిందన్న వెంటనే ఇలాగని చెప్పి షుగర్ ఉంది అని తెలిసిన వెంటనే అది కూడా చాలా హై లెవెల్స్ ఉంది. హ్మ్. ఇంకా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను మేడం. అంటే ఇంకా నేను షుగర్ పెట్టుకొని ఇంకా వచ్చే పేషెంట్స్ కి ఏం ట్రీట్ చేస్తాను అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అప్పుడు చాలా లో ఫీల్ అయ్యాను మేడం. సార్ కి కాల్ చేశాను మేడం. కాల్ చేసి అడిగాను ఇలాగా, సార్ జనరల్ గా షుగర్ అనేది రివర్స్ అవ్వదు కదా సార్, ఇలాగా నేను రివర్స్ చేసుకోగలనా లేదా మేనేజ్ చేసుకోగలనా అని చెప్పేసి సార్ కి అడిగాను మేడం. అడిగితే సార్ ఒకటే మాట అన్నారు, హ్మ్. మీరు డైట్ అంతా చాలా స్ట్రిక్ట్ గా చేసి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మేము ఏం చెప్తామో అది మీరు యాజ్ ఇట్ ఈస్ గా చేస్తే మీరైతే రిజల్ట్స్ కన్ఫర్మ్ గా చూస్తారు అని చెప్పి సార్ చాలా ఎంకరేజింగ్ గా మొత్తం అంతా చెప్పారు.